UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 89851. నమస్తే వెల్కమ్ టు లవ్లీ టాక్స్ విత్ శ్వేత. నా ముందు ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. పోయిట్, లిరిసిస్ట్, ఎస్పెషల్లీ సింగర్, మేబీ అన్నీ బాగుంటే ఫ్యూచర్లో హీరో కూడా. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ మమన్ కుమార్. చెప్పాలని అనిపిస్తుంది. హాయ్ హలో అండి, అండి. హాయ్ హాయ్. వెల్కమ్ టు లవ్లీ టాక్స్ విత్ శ్వేత. మిస్టర్ మమన్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు మీరు? యా ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. మమన్ గారు, ఐ థింక్ ఈ మధ్యనే రీసెంట్గా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కదా. అవునండి. ఇండస్ట్రీకి వచ్చి కొద్ది రోజులు అవుతున్నా కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఎంత టైం పట్టింది? ఇంటర్వ్యూస్ తీసుకోవాలంటే నా దగ్గర ఏదో ఒక స్టఫ్ ఉండాలి కదండి. సో ఇప్పటి వరకు నాకు తెలిసి అందరికీ అవసరమయ్యేది మేబీ అంత పెద్ద విషయం లేదేమో. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అంటే ఒక బిగ్ సెలబ్రేషన్ వచ్చింది నా లైఫ్లోకి. సో దానివల్ల ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది నాకు, ఇంటర్వ్యూ ఇచ్చే ఛాన్స్. అదేంటంటే సాంగ్. కొత్త సంవత్సరం, మొదటి పండుగ, అందులో అద్భుతమైన మూవీ, దాంట్లో ఇంకా అద్భుతమైన పాట. మూవీ అంతా ఒక ఎత్తు అయితే మీరు పాడిన పాటే ఒక ఎత్తు అయింది. నమ్ముతారా? ఆబ్వియస్లీ అండి, చాలామంది చెప్పారు. అండ్ నాగార్జున గారు కూడా అదే మాట అన్నారు. విజయ్ గారికి, డైరెక్టర్ గారికి కూడా అదే సాంగ్ ఇష్టం, హీరోయిన్కి అదే ఇష్టం. ఎస్పెషల్లీ కీరవాణి గారే రాసిన పాట అది. సో మూవీలో అయితే ఒక స్పెషల్ సాంగ్ అండి. అసలు అంటే మీరు ఆ సాంగ్ కూడా పాడుతున్నప్పుడు చూసారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు మెస్మరైజ్ అయిపోతూ ఉన్నారు. లైక్ అంటే ఈవెన్ నేను ఫస్ట్ మీరని తెలియదు, ఆ సాంగ్ విన్నప్పుడు నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. ఎంత బాగుందని అంటే రిపీటెడ్గా సాంగ్ చాలామంది వింటున్నాము, బట్ మీరు పాడారు అని అయితే ఎవరు అనుకోలేదు. ఎవరో మేబీ మమ్మల్ని అంటే మేబీ ఇతను ఎవరో చాలా సీనియర్ సింగర్ ఏమో, ఎక్కడి నుంచైనా వచ్చారేమో తెలుగు ఇండస్ట్రీకి అనుకున్నాం మేము కానీ, బట్ యూఆర్ న్యూలీ కమ్మింగ్ అని మాకు తెలియదు. సో మమన్ అంటే ఏంటి? మీ పేరు పిలవడానికే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది నాకు. వాట్ ఈస్ మమన్? చాలా మందికి వచ్చే డౌట్ అండి. యాక్చువల్లీ మమన్ అంటే తెలుగుడైనా లేకపోతే తమిళ లేకపోతే అది అనుకుంటారు. సాంగ్ కింద మమన్ అని ఉంటే మేము కూడా అలానే అనుకున్నాము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? తెలుగు, నెల్లూరు మాది. ఓకే. నెల్లూరు పక్కన ఒంగోలులో మాలకొండ స్వామి అని నరసింహస్వామి దేవాలయం ఉందండి. ఓకే. సో దానిలో మాలకొండ స్వామి అనే మా ఫస్ట్ అక్షరం, మా నాన్నగారి పేరు కూడా ఫస్ట్ లెటర్ తీసుకొని, అమ్మగారి పేరు నాతో వచ్చే లెటర్ తీసుకొని మమన్ కుమార్ అని అప్పట్లో అలా పెట్టారు. ఒక పేరులో ముగ్గురు ఉన్నారంట. సో యాజ్ ఇట్ ఈస్గా దేవుడు, అమ్మా నాన్న. అదే దేవుడు, అమ్మ నాన్న. సో అమ్మ నాన్న అంటే మొదటి దేవుళ్ళు వాళ్ళే. సో వాటితో పాటు మీకు దేవుడు కూడా తోడయ్యాడు. సో ఆటోమేటిక్గా మీకు గట్టిగా బ్లెస్సింగ్స్ ఉంటాయేమో. సో ఆ బ్లెస్సింగ్స్ తోటే మీరు ఇండస్ట్రీకి వచ్చారా? తప్పకుండా అనుకోవచ్చు అండి. యాక్చువల్లీ ఎందుకంటే మా ఊర్లో రాముడి మన తిరునాళ్ళు జరుగుతాయి కదా, అసలు నా సింగింగ్ స్టార్ట్ అయింది అక్కడ నుంచి. ఓకే. ఫ్రెండ్స్ అందరూ ఏదో నేను పాడతాను కదా అనేసి కలిసి స్టేజ్ ఎక్కించడం, ఆర్కెస్ట్రాలు వచ్చినప్పుడు. సో అక్కడ ఫస్ట్ ఏం తెలియకపోయినా అక్కడి నుంచి నేర్చుకొని మెల్లమెల్లగా తర్వాత ఇండస్ట్రీలో. మొదటి పాట ఎప్పుడు మొదలైంది? 6th క్లాస్లో అందరి ముందు స్కూల్లో పాడాను. అప్పటి నుంచి అందరూ కొంచెం అప్రిసియేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఓకే నేను పాడచ్చు, వింటున్నారు, పర్లేదు, ఓకే అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంట్లో అయితే బాగానే పాడుతున్నారు అనేవాళ్ళు కానీ, బట్ బయట నుంచి వచ్చింది మాత్రం స్కూల్లో కాంపిటీషన్స్ జరిగినప్పటి నుంచి. అప్పటి నుంచి తర్వాత ఊర్లోకి నేను చెప్పినట్టు ఇలా తిరునాళ్ళు వచ్చినప్పుడు అలా పాడడం వల్ల ఓకే మనలో ఒకడు పాడేవాడు ఉన్నాడు అనేసి. అంటే సింగర్ అవ్వడం కోసం ప్రత్యేకంగా ఏమైనా అంటే చాలామంది బయటకు వెళ్ళి నేర్చుకోవడం లేకపోతే కోర్సులు చేయడం లాంటివి ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కదా, అలా మీరు కూడా ఏమైనా చేశారా? యా అండి, చాలా బాలు గారిని మైండ్లో పెట్టుకొని చాలా పాటలు పాడుకునేవాడిని. అదే నా ప్రాక్టీస్. అవునా? బాలు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఘంటసాల గారి సాంగ్స్, బాలు గారి సాంగ్స్ మా ఇంట్లో చిన్న టేప్ రికార్డుల్లో అప్పట్లో ఉన్న సాంగ్స్ అవే రిపీటెడ్ మోడ్లో వింటూ వాళ్ళిద్దరే తెలుసు నాకు అప్పట్లో. సో సింగింగ్ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ సాంగ్స్ తోటి. అలా స్టార్ట్ అయింది సింగింగ్. అంటే ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేశారు కరెక్టే, కానీ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు మరి? పాడితే తీగ అండి 2015లో
పాడతా తీగలో పాడాను. ఎలా ఆపర్చునిటీ? అంతకంటే ముందు ఒక స్టోరీ చెప్పాలంటే నా 7th క్లాస్లో ఒకసారి అప్రోచ్ అయ్యాను పాడతా తీగ సెలక్షన్స్కి. 7th క్లాస్లోనే? యా. ఓకే. తెలీదు అసలు ఎలా ఉంటాయో సెలక్షన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు. అక్కడికి వెళ్తే మొత్తం పెద్ద లైన్ ఉంది. ఇక్కడ నెల్లూరులోనా? నెల్లూరులోనే వింటున్నారు చాలామంది అమ్మవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా పాడాలి అలా పాడాలని చెప్తున్నారు. కొందరు బుక్స్ తిరిగేస్తున్నారు. నాకేం తెలియదు, జస్ట్ ఒక పాట మైండ్లో పెట్టుకొని వెళ్ళిపోయా. వెళ్తే అక్కడ ఫస్ట్ సాంగ్ పాడిన తర్వాత బయలుదేరమన్నారు. మీరు చెప్తుంటే నేను ఇంకా ఏమనుకుంటున్నాను, మేబీ అప్పుడు ఏమైనా ఛాన్స్ దొరికిందేమో అని చెప్పి. ప్రత్యేకంగా చెప్పాలంటే బాలు గారికి నెల్లూరు పర్సన్స్ అంటే ఒక రకమైన ఇష్టం అనేది ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆయనతో వర్క్ చేశారు కాబట్టి. నెల్లూరు అనేసరికి ఆయనకు ఒక స్పెషల్ ఫీలింగ్ అనమాట. సో నెల్లూరు అబ్బాయి పాడతా తీగకి వెళ్ళగానే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయారేమో అనుకున్నాను నేను. అప్పుడు బాలు గారు రాలేదు సెలక్షన్స్కి. అక్కడికి వెళ్ళడానికంటే ముందు మనకి వేరే సింగర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ చేయడానికి వస్తారన్నమాట. అప్పుడు మనకి పార్థసారథి గారు వచ్చారు. ఆయన జస్ట్ ఫస్ట్ సాంగ్ వినగానే తెలిసిపోతుంది, జస్ట్ ఒక్క ఎక్స్పీరియన్స్డ్ కదా, ఒక లైన్ పాడగానే మనోడికి విషయం లేదు అనేసి చాలమ్మా అని అన్నారు. చాలమ్మా అన్నారంటే ఇంకా తెలుసుగా మనకి అయిపోయినట్టే. సరే ఇంకా వీటికన్నిటికీ మనం పనికిరాము, ఇంకా మేబీ అంత లేదేమోలే అనుకొని నేను వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ 2015లో ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇలా సెలక్షన్స్ జరుగుతున్నాయి, ఒకసారి ట్రై చేయొచ్చు కదరా, ఎప్పటి నుంచో అనుకుంటున్నావు బాలు గారిని చూడాలని అని అన్నారు. ఒకసారి ట్రై చేద్దాము అనేసి హైదరాబాద్లో ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ అవ్వగానే RFCలో ఫైనల్ షూట్ ఉంది, అక్కడ బాలు గారు ఉంటారు, ఆయన సెలెక్ట్ చేస్తారు ఫైనల్ కంటెస్టెంట్స్ని. ఆ న్యూస్ రాగానే నాకు ఇంకేం అవసరం లేదు, జస్ట్ ఆయన చూసి ఆ రోజు సెలెక్ట్ అవ్వకుండా ఇంటికి వచ్చేసినా చాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మైండ్లో ఉన్న పర్సన్ కదా. ఆబ్వియస్లీ అంటే ప్రతి ఒక్క పాట అంటే పిచ్చి ఉన్నవాడికి, ఆయన మీద ఇష్టం ఉన్నవాడికి జస్ట్ చూస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అంటే తర్వాత ఏమవుతుందని ఎవరికి ఐడియా ఉండదండి. ఒక సింగర్కి ఒక కాంపిటీషన్లో పాడిన తర్వాత నేను ఇలా అయిపోతాను అలా అయిపోతానని ఇప్పుడే ఉందేమో కానీ, నేను 2015లో పాడినప్పుడు నాకైతే అంత ఐడియా లేదు. ఆయన ఒకసారి చూస్తే చాలనుకున్నాను. సెలక్షన్స్కి వెళ్ళి పాట పాడాను, దేవుడి దయ వల్ల సెలెక్ట్ అయ్యా. పాడతా తీగలో ఒక 6 months సార్ తోటి ట్రావెల్ చేసాం. తర్వాత చాలాసార్లు కలిశాను బాలు గారిని. ఫస్ట్ మమన్కి రికగ్నైజేషన్ వచ్చిందంటే పాడతా తీయగా అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ అండి, దాని ద్వారా ఆయన నోట్లోంచి నా పేరు రావడం వల్లే, అన్నిసార్లు రావడం వల్లే మేబీ, అంటే కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నోట్లోంచి మన పేరైతే ఎప్పుడైతే వస్తుందో మేబీ అది కూడా బ్లెస్సింగే అనుకుంటా నేను. ఏంటి అప్పుడు మీరు పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటి అసలు? సెలెక్ట్ అవ్వడానికి పాడిన సాంగ్ అలలే చిట్టలలే పాడాను. ఎపిసోడ్ ఫస్ట్ సాంగ్ ప్రియతమా నా హృదయమా పాడాను, ప్రేమ సినిమా. అలలే చిట్టలలే సాంగ్ పాడండి. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ పడుతూ నెడుతూ ఎదుటే నురగై కరిగే కలలే, తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే, దరికే వస్తే లేదంటావే నగిల 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 బిగువచ్చాలే నగిల, ఓహో నగిల 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 బిగువచ్చాలే నగిల, ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలు వేడే పెంచే, పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే, కాళ్ళ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. అబ్బబ్బబ్బా, మళ్ళీ మాధవని గుర్తు చేస్తారు ఒకసారి. అసలు సూపర్ సాంగ్ ఇది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇది. చరణ్ గారు పాడిన సాంగ్ ఎస్పెషల్లీ. చరణ్ సాంగ్ పాడారు అంటే అటు తండ్రి గొంతులో ఎంత అమృతం ఉంటుందో ఇటు కొడుకు గొంతులో కూడా అంతే ఉంటుంది. అసలు నాకు ఒకసారి నేను వెళ్ళిపోయాను తెలుసు అక్కడికి, చాలా అద్భుతంగా పాడారు సాంగ్. ఇదే సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? నాకు ఎస్పి చరణ్ గారు పాడారని తెలియదండి అప్పుడు. ఆ పాట అంటే కనెక్ట్ అయ్యాను. అలాగే ఒక 4-5 సాంగ్స్ ఇచ్చాను లిస్ట్. ఏం చదువుకుంటున్నారు మీరు అప్పుడు? నాదప్పుడు ఈ సాంగ్ అప్పుడు అంటే నాకు తెలుసు ఆబ్వియస్గా మీరు చిన్నపిల్లోడు, బట్ ఈ సాంగ్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చదువుకుంటున్నారు? 2015 అంటే మీ స్టడీస్ అయిపోయాయి? అవ్వలేదు అప్పటికి, ఇంకా ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఉన్నాను అప్పుడు. అప్పుడప్పుడే యవనంలోకి అడుగు పెడుతున్నారు. యవనం అయితే వచ్చేసింది ఆటోమేటిక్గా. అలా మంచి హమ్మింగ్ ఆ సాంగ్స్ అంటే ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా ఎవరైనా కనెక్ట్ అవుతారు. ఆబ్వియస్లీ ఇంజనీరింగ్లోనే ఉన్నాను.
ఎవరు పాడారు అని చూసే అంత నాలెడ్జ్ కూడా లేదండి. మనకు ఒక పాట వినబడితే బాగుంది కదా అని అదే పాడేసి అలా వెళ్ళిపోయే రకం. తర్వాత సింగింగ్లో పాడితే తీగక తర్వాత వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే అసలు పాట ఎవరు రాశారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత ఎవరు పాడారు ఇవన్నీ కూడా బాలుగారి ద్వారా నేర్చుకున్నామండి. మా పాడితే తీగలో చూసుకుంటే ఫస్ట్ బాలుగారే చదువుతారు, ఈ పాట రాసినవారు, స్వరపరిచినవారు, పాడినవారు వీళ్ళు అని చెప్పి ఇప్పుడు పాడుతున్న వాళ్ళు అని మా పేరు చెప్తారు. సో ఆ పద్ధతి నేర్చుకుంది. మీకు అసలు అది ఎవరు రాశారు, ఆ లిరిక్స్ ఎవరివి అసలు ఏం తెలియకుండా ఆ పాట ఆ రోజు పాడేశాను అంతే. పాట బాగా ఇష్టం. అలాగే ఒక 4 సాంగ్స్ ఇచ్చినప్పుడు మా డైరెక్టర్ గారు శాస్త్రి గారే దాన్ని టిక్ చేసి ఈ పాట పాడు నువ్వు అనేసి అది ప్రాక్టీస్ చేయించి ఆర్కెస్ట్రాతో ఆ రోజు పాడడం జరిగింది. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఎపిసోడ్స్లో ఎంటర్ అయిన తర్వాత మంచి ఫస్ట్ పాడింది బాలుగారి సాంగే పాడాను. ఏంటి? ప్రియతమా నా హృదయమా. ఎగ్జాక్ట్లీ. ఒకసారి అది కూడా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళ్ళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి నులివెచ్చనైనా ఓదార్పు నీవై శృతిలయలాగా జత చేరినావు నువ్వులేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా. నాకు తెలీదు, ఇప్పుడు మీరు పాడుతా తీయగా ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడైనా చిన్న ఇంటరప్షన్ అనేది రావచ్చు. రీసెంట్గా మనం తమిళ్లో ఒక అమ్మాయి అంజలి సాంగ్ పాడింది, మీరు చూసే ఉంటారు. అనే దగ్గర బేస్ కానివ్వండి, అది అసలు ఎంత అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు మీరందరూ జనరల్గా అలా పాడేటప్పుడు కంటిన్యూస్గా పాడతారా, లేకపోతే మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకుంటారా? అస్సలు బ్రేక్ అనేది ఉండదండి. యాక్చువల్లీ సాంగ్ ఆర్కెస్ట్రాతో పాడతాం కదా, సో గ్యాప్స్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయడానికి అవకాశం లేదు. ఓకే. ఎస్పెషల్లీ పాడుతా తీయగలైతే మాత్రం ఒకసారి టేక్ స్టార్ట్ అయింది అంటే తప్పులు పడినా సరే మొత్తం టేక్ అవ్వాల్సిందే, దాని మీద జడ్జిమెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మధ్యలో కొంచెం కాఫ్లా రావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న ఇంటరప్షన్ ఏదైనా జరగవచ్చు కదా, అప్పుడు మరి? అందుకనే అండి మాకు ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది ముందు. అంటే వాళ్ళు చేయించరు, మేము భయంతో చేస్తాం ప్రాక్టీస్. అందుకని ఎగ్జాక్ట్లీ ఒక్కసారి టేక్ స్టార్ట్ అవగానే మధ్యలో గొంతు సరిగా రాకపోయినా లిరిక్స్ మర్చిపోయినా కూడా అవన్నీ కూడా మై మిస్టేక్, అంతే మా మిస్టేక్స్ అవుతాయి. దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. సో అంటే ఇవన్నీ కన్సిడర్ చేయాలి కదా ఒక సింగింగ్లో. ఒక స్టేజ్ మీద ఒక పాట పాడుతున్నాము అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పాడాలని ఒక ఉద్దేశం అక్కడి నుంచి స్టార్ట్ అయింది మాకు. కానీ ఇంత బాగా పాడుతున్నారు, అప్పుడు అసలు అంటే లైక్ ఆ సెలెక్షన్స్లో అంటే పాడుతా తీయగాలో అసలు మీ ప్లేస్ ఏంటి? నేను సెమీస్ ముందు వరకు వచ్చానండి. ఓకే. అసలు ఏమీ మ్యూజిక్ నేర్చుకోకుండా జస్ట్ పాట మీద ఒక అవగాహనతో అంత దూరం రావడం అనేది నాకు చిన్న విషయం కాదు కదా. అంటే బాలు గారి సమక్షంలో ఇంకా నాకు తెలిసి మంచి మంచి గెస్ట్లు కూడా అక్కడ ఉండుంటారు ఆ టైంలో. అండ్ మీకంటే అద్భుతంగా పాడగలిగే వాళ్ళు కూడా ఉండుంటారు. అంటే మిమ్మల్ని ఏదో తక్కువ చేద్దామని నా ఉద్దేశం కాదు, కానీ మీకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు సెమీస్ ముందు వరకు రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్ కదా. నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది. వావ్. సో ఆఫ్టర్ పాడుతా తీయగా నెక్స్ట్ ఏంటి? లైక్ పాడుతా తీయగా తర్వాత నిజంగా కొద్ది రోజులు ఏం అర్థం కాలేదండి, ఏం చేయాలి నెక్స్ట్. పాడేసాము ఒక రియాలిటీ షోస్లో. అప్పుడు ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేదండి. లేదు, 2015 అంటున్నారు కదా. లేదు, జస్ట్ టీవీలో చూసి మాత్రం బయట గుర్తుపట్టేవాళ్ళు. నో యూట్యూబ్లో ఇలా రావడం ఏం లేదు పెద్దగా. ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు మెల్లగా మళ్ళీ స్టార్ట్ అయింది, ఈటీవీ నుంచే కాల్స్ రావడం స్టార్ట్ అయినాయి.
సూపర్ మస్తీ, స్వరాభిషేకం ఇలాంటి వాటికి కొన్నిసార్లు వాటికి వెళ్ళారా? వాటిలో కోరస్లకి పాడడానికి వాటికి వెళ్ళాం. తర్వాత చిన్నగా ఈవెంట్ ఆర్గనైజర్స్కి నేను తెలియడం స్టార్ట్ అయిందండి. ఓకే. ఈవెంట్ ఆర్గనైజర్స్ చిన్న చిన్న షోస్ ఉంటాయి కదా, ఓ వాడు దీంట్లో పాడాడంట, ఒకసారి పిలిచి పాడిద్దాము అనేసి నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. వెరీ స్మాల్ షోస్, చాలా తక్కువ అమౌంట్కి వెళ్ళి పాడడం స్టార్ట్ చేశాను. అక్కడే నా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది. అమౌంట్ తక్కువ ఎక్కువ అని చూస్తే మీకంటూ ఒక ప్రాక్టీస్ దొరుకుతుంది, మీకంటూ ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, అట్ ది సేమ్ టైం మీకంటూ ఒక రికగ్నైజేషన్ దొరుకుతుంది కదా. ఫస్ట్ మీ రెమ్యూనరేషన్ ఎంత అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత? అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నాసామి రంగా అండి, మీరు కంగారు పడొద్దు. అసలు ఫస్ట్ ఇండస్ట్రీకి అంటూ మీరు కెమెరా ముందుకు వచ్చిన తర్వాత బిహైండ్ కెమెరా ఆల్సో అసలు మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? అది ఎంతైనా అవనివ్వండి, వందలైనా మేమేమనుకోము, మీ రెమ్యూనరేషన్ కదా. ఎంత తక్కువైనా కూడా చాలా హ్యాపీగా తీసుకున్న రెమ్యూనరేషన్ 1500, 2000. దేనికి తీసుకున్నారు? ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి ఒక 3 hours 4 hours పాడితే 1500 అలా ఇచ్చాడు. కానీ 1500 అయినా 500 అయినా మీ ఫస్ట్ ఇన్కమ్ అది. చాలా హ్యాపీగా తీసుకున్నాను. మీ వాయిస్ మీకు ఇచ్చిన ఇన్కమ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ విత్ బ్లెస్సింగ్స్. ఎగ్జాక్ట్లీ. హాస్టల్లో ఉండేవాడిని నేను అప్పుడు. నాకు 4000 ఉంటే ఒక మంత్కి సరిపడా దాంట్లోనే ఫుడ్ వచ్చేస్తుంది కాబట్టి నాకు పెద్ద ఖర్చులు ఏమీ లేకుండా బతికేయచ్చు అనుకునే రోజులు అనమాట. సో 1500 వచ్చినా కూడా ఇంటి నుంచి ఏం డబ్బులు తీసుకోకుండా నాకే నేను బతకొచ్చులే కొంచెం అనే ఒక, ఇంటి నుంచి డబ్బులు తీసుకోకుండా బతకాలి అనే ఒక ఆలోచన కూడా అక్కడ నుంచే. హాస్టల్ అంటే మీరు అప్పటికి హైదరాబాద్ వచ్చేసారు? పాడుతూ తీగ తర్వాత వచ్చేసాను. ఈ ఆఫర్స్ ఈటీవీ ఇవన్నీ రావడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను చెప్పేది స్ట్రగుల్స్ స్టార్ట్ అయినప్పుడు నుంచి కూడా ఈ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యా. నన్ను అప్పుడు చాలామంది సపోర్ట్ చేశారండి. కానీ ఏంటి మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఇంజనీరింగ్ అయింది, మెకానికల్. కానీ ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ ఇటువైపు అంటే ఇండస్ట్రీలో ఏది గ్యారంటీ కాదు. సో సడన్గా ఏదో పాడుతా తీగకి వెళ్ళారు, అయిపోయింది. కానీ మళ్ళీ వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం అంటే అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా ఇంట్లో? యాక్చువల్లీ వాళ్ళకి వీడు ఏది చేసినా కొంచెం కరెక్ట్గా చేస్తాడు, వీడు ఆలోచిస్తాడు అని చిన్నప్పటి నుంచి నా మీద, అంటే ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం పర్లేదు వీడు చూసుకోగలడనే నమ్మకం వాళ్ళ మీద ఉంది. బట్ సింగింగ్ ఫీల్డ్కి వాళ్ళకి అసలు సంబంధం లేదండి, వాళ్ళకి తెలియదు అసలు ఇలా ఇక్కడ ఎలా ఉంటుందని. బట్ మా వాడేదో పాడితే తీగలా పాడాడు, తర్వాత అక్కడేదో మంచి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి, ట్రై చేస్తున్నాడు అని వాళ్ళ ఆ ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందనే మినిమం నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. పాడుతా తీయగాలో 100 మంది 1000 మంది పాడతారు, కానీ ఆఫర్స్ అందరికీ రావు కదా, 10లో వస్తాయి లేకపోతే 1లో వస్తాయి. చాలా కష్టం. హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. జాబ్స్ చేసుకునే వాళ్ళకే చాలా కష్టం అవుతున్న ప్లేస్ ఇది. అలాంటిది మీరు డైరెక్ట్గా ఫీల్డ్కే వస్తానంటే మిమ్మల్ని ఎవరు వెల్కమ్ చేస్తారు కదండి. అమ్మ నాన్న నుంచి మాత్రం నాకు 100% సపోర్ట్ అండి. ఒక్కరోజు కూడా జాబ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా, నీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా అనే మాట ఒక్కసారి కూడా అనలేదు. పక్కన వాళ్ళు చాలామంది అన్నారు. ఉంటారులేండి ఆబ్వియస్గా. ఏంటి జాబ్ చేసుకోవచ్చు కదా, కొంచెం ఈ సింగింగ్లో ఏముంటుంది, గ్యారంటీ లేదు కదా, జాబ్ చేస్తే నెలకి ఇంతనే వస్తాయి కదా అని చాలామంది పక్కన అనేవాళ్ళు. నేను కూడా చాలాసార్లు బాధపడ్డాను, ఏంటి సింగింగ్లో డబ్బులు పెద్దగా కనిపించట్లేదు, ఒక పాటను నమ్ముకొని వచ్చేసాము, ఎట్లా ఫ్యూచర్ అలా ఉంటుంది అనుకొని చాలా ఇబ్బంది పడేవాడిని. ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ వల్ల దాన్ని తుడిచేసాను. సో పాట మీకు మంచి పాఠం నేర్పించిందా? ఖచ్చితంగా అండి, జీవిత పాఠం నేర్పించింది. ఎలా అనిపించింది వన్స్ మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు మీరు ఇంత అద్భుతంగా పాడుతున్నారని చెప్పి ప్రశంసలు కురిపిస్తున్నారా? చాలా అండి. ఎప్పుడెప్పుడో మాట్లాడిన వాళ్ళు కూడా నాకు ఎప్పుడైనా మనం మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు చాలా మంది. ఇప్పుడు వాళ్ళే జనరల్గా బిహైండ్ ది సక్సెస్ కదా ఎవరైనా వెనకబడేది. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళు కూడా అరే నీ పాట విన్నాము బాగుంది అని చెప్పి నాకు ఇప్పుడు మెసేజ్లు రావడం, కాల్స్ రావడం, మనుషులందరూ అర్థమవుతున్నారు. సో ఒక పర్సన్కి ఎప్పుడైనా మనుషులు బాగా అర్థం అవ్వాలి అంటే అయితే ఆ పర్సన్ కింద పడాలి, లేకపోతే ఆ పర్సన్ బాగా పైకి ఎదగాలి, అప్పుడే మనుషులు ఏంటి అనేది అర్థమవుతుంది. పర్ఫెక్ట్. ఒకటి హైలో అన్న ఉండాలి, లేదా పూర్తిగా డౌన్ అయిపోవాలి, అప్పుడు బాగా అర్థమైపోతుంది. సో మీరు రెండూ చూసారు, కింద పడినప్పుడు చూసారు, పైకి ఎదిగినప్పుడు చూసారు. సో కమింగ్ టు నాసామి రంగా, సూపర్ సాంగ్. తెలుసా ఏంటి, మీరే కదా పాడింది. ఎనీవేస్ అసలు అంటే మీకు ఆ సాంగ్ రావడానికి ఏంటి మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ అయితే మాత్రం మా గురువు గారి దయ,
అని చెప్పొచ్చు. ఎవరు గురువు గారు అంటే? మా శ్రీనిధి అక్క, శ్రీనిధి వెంకటేష్ గారు. నేను 2017 నుంచి అక్క దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓకే. అక్కే నాకు ఇంకా లైఫ్ కోచ్ అనుకోవచ్చు. ప్రతి విషయం ఇలా పాడాలి ఇలా పాడాలి అని చెప్పడం అన్నీ నేర్చుకుంది అక్కడి నుంచే. అక్కే కీరవాణి గారికి రికార్డింగ్స్కి పిలవడము, అండ్ శ్రీకృష్ణ అన్న కూడా తమన్ గారి రికార్డింగ్స్కి పిలవ, జస్ట్ ఒక సింగర్స్లో మమన్ అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది తెలిసింది మాత్రం వీళ్ళ వల్లేనండి. సినిమా పరంగా శ్రీకృష్ణ అన్న అండ్ మా శ్రీనిధి అక్క వీళ్ళిద్దరూ బాగా సపోర్ట్ చేశారు. సో ఈ ప్రాసెస్లో నేను కీరవాణి గారికి సవ్యసాచి మూవీ నుంచి కూడా పాడుతున్నాను. RRRకి బాహుబలి 2018 అనుకుంటా అప్పటి నుంచి ఉన్నారా మీరు? నుంచి పాడుతున్నానండి కోరస్లో. ఓకే. సార్కి తెలియదు నేను అంటే 2015లో పాడుతా తీయగా ఓకే, బట్ ఇండస్ట్రీకి 2018కే 18 నుంచి నేను మెల్లగా నాకు వీళ్ళ సపోర్ట్ వల్ల రావడం జరిగింది. వావ్. ఓకే. సో సార్కి నేను అప్పుడు తెలియదు. కొడుకు సినిమాతో మొదలుపెట్టి నాన్న సినిమాకి హిట్ కొట్టారా? ఓకే. అవును కదా, నాగ చైతన్య గారిది స్ట్రైక్ అవ్వలేదా? ఎస్ ఎగ్జాక్ట్లీ, అవునండి. సో అప్పుడు సార్కి తెలియదు నేను. ఈ మధ్యనే మళ్ళీ అక్క ఇంకొకసారి నా స్టూడెంటే మమ్మల్ని కొంచెం ఒకసారి పాడితే విందాము అనుకునే నా వీడియో ఒకటి పంపించారు సార్కి. ఓకే. శ్రీనిధి నన్ను జస్ట్ కోరస్లో పాడేలాగా రిఫర్ చేశారు. సార్కి ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు కానీ ఒకరోజు పిలిపించి పాట ఒకటి రాసుకో అని అన్నారు. అక్కడే కూర్చొని రాసేసుకుంటే ట్యూన్ చెప్పారు. వెంటనే చెప్పి ఇది ప్రాక్టీస్ చేసుకునిరా, ట్రాక్ పాడాలి అని అన్నారు. ట్రాక్ పాడాలి, ట్రాక్ పాడాలి. ట్రాక్ అంటే మీకు ఐడియా ఉంటుంది, పెద్ద సింగర్స్ పాడే ముందు మేము పాడతాం. ఓకే ట్రాక్ కదా అనుకునే ఉద్దేశంతో పాడాను. నేర్చుకున్నప్పటికప్పుడు వెళ్ళి స్టూడియోలో రికార్డ్ చేసేసాం. కట్ చేస్తే సినిమాలో అసలు మీకు తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ సాంగ్ ఉంటుంది అనుకోలేదు. అంత వరల్డ్ క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్, అలాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నాలాంటి ఒక బేసిక్ అప్కమింగ్ నాలాంటి సింగర్కి అంత పెద్ద అవకాశం, అది నాగార్జున గారికి పాడే అవకాశం నాకు ఇవ్వడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేంది. అండ్ ప్రతి సింగర్ కూడా బిగినింగ్ నుంచే కదా, అంటే ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా కానీ చిన్నవాళ్ళకి ఆఫర్స్ ఇస్తుంటేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఇప్పుడున్న చాలామంది పెద్ద పెద్ద సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీతోనే మొదలయ్యారు, రైట్? కానీ అంత మంచి సాంగ్ కానీ మీకు రావడమే ఫస్ట్ సాంగే, అంత సూపర్ హిట్ సాంగ్ రావడం అనేది రియల్లీ యువర్ బ్లెస్డ్. చాలా మంచి సాంగ్. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్. తప్పకుండా. ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే, ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే, తెలియని భావమేదో మనసులో తొంగి చూసి మౌనమే చెరిపి వేస్తుంటే, మాటలై పలకరిస్తుంటే. ఇప్పుడు నిన్ను చూసి అంటాను, మీరు నన్ను చూసి అనాలి. చెప్పాలని అంటాను, చెప్పాలని అనాలి. అనిపిస్తుంది అంటాను, ఏమని అనాలి. ఓకేనా? నిన్ను చూసి నన్ను చూసి చెప్పాలని ఏమని చెప్పాలని అనిపిస్తుంది ఏమని. గతము తిరిగి రాదని, రేపు అన్నదే లేదని, ఇప్పుడే నీకు నేనని. గతము తిరిగి రాదని, రేపు అన్నదే లేదని, ఇక్కడే నీకు నేనని. UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా బాగుందండి.
అసలు ఎంత హాయిగా ఉంది తెలుసా సాంగ్. అసలు ఇంకా ఫీల్ మూవీలో ఆ మ్యూజిక్ వల్ల ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏంటో తెలియదు కానీ థియేటర్లో నా సాంగ్ నేను విన్నప్పుడు అండి, అంటే అమ్మ వాళ్ళని తీసుకెళ్ళాను సర్ప్రైజ్ చేయడానికి. తెలీదు ఎవరికి. ఓకే, తీసుకెళ్తే అమ్మ వాళ్ళు నా వాయిస్ వినగానే అలా షాక్. రికగ్నైజ్ చేసేసారా? నేను పాడానని తెలుసు దాంట్లో, బట్ ఈ పాటేనా అని తెలీదు. నేను దీనికి వర్క్ చేస్తున్నానమ్మా అని చెప్పాను కానీ, బట్ దాంట్లో మెయిన్ సాంగ్ అని చెప్పలేదన్నమాట. థియేటర్లో ఒకసారి మమ్మీ వాళ్ళకి చెప్పగానే అలా షాక్ అయిపోయారు మొత్తం. అంత పెద్ద స్క్రీన్ మీద ఆ వాయిస్ అలా వస్తుంటే అంతకంటే ఏం కావాలి. వాళ్ళ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు చాలా ఇది అనిపించింది. అంటే జనరల్గా ఒక మూవీకి వర్క్ చేయాలి అంటే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్లో ఎన్నో ఉంటాయి, కానీ ఒక హీరో పర్ఫామ్ చేసిన ఒక మ్యూజిక్ ఇచ్చినా కానీ పాటకి ప్రాణం అయితే లిరిక్స్ లేకపోతే సింగర్, రెండు కూడా. ఆబ్వియస్లీ లిరిక్స్ లేకుండా సింగర్ పాడలేరు, సింగర్ లేకుండా లిరిక్స్ ఫుల్ఫిల్ అవ్వవు. ఓకే, ఇద్దరిది టఫ్ జాబ్, కానీ అసలు అంత అద్భుతమైన లిరిక్స్ మీకు రావడం అది ఫస్ట్ సాంగ్కి. విషయం ఏంటంటే కీరవాణి గారు రాశారు ఈ లిరిక్స్. అవునా? దట్టు నాగార్జున గారి ఫిల్మ్. ఆయనకి నాగార్జున గారికి స్పెషల్ బాండింగ్ ఉంటుంది ఆ లిరిక్స్ రాయడంలో. తెలుసా మనసా దగ్గర కొన్ని అద్భుతాలు ఉంటాయి వాళ్ళిద్దరికి. సో అలాంటి సాంగ్ మీకు రావడం అనేది అసలు నిజంగా, నేను అసలు ఆ సాంగ్ విన్నప్పుడు నిజంగా చెప్తున్నాను కదా, ఎవరో కొత్త అని ఎవరు అనుకోరు. అవునండి. ఇప్పుడు మీరు పాడుతుంటే కూడా మేబీ కెమెరాలో ఎలా రికార్డ్ అయిందో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయా. థ్యాంక్ యూ సో మచ్. చాలా అండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంక్రాంతికి మీరు ఫస్ట్ సాంగ్ పాడారు కదా, నెక్స్ట్ సంక్రాంతికి మీరు డెఫినెట్గా చాలా బిజీ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. బిజీ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా, ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ అండి. యూ హ్యావ్ దట్. సో ఫైనలీ ఇంకొకటి లైక్, అంటే ఇప్పుడు ఈ సాంగ్ పాడిన తర్వాత మీకు వచ్చిన బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? ఇండస్ట్రీ నుంచి అవనివ్వండి, బయట కానీ అబ్బా ఏంటి వీళ్ళ దగ్గర నుంచి కూడా నాకు అప్రిషియేషన్ వచ్చిందా అని అనిపించింది. మా సింగర్స్ నుంచే అని చెప్పొచ్చు అండి. మా అక్క శ్రీనిధి అక్క నుంచి, మా సొంత అక్క అంటే మా ఇంట్లో పెద్ద అక్కలాగా తను కూడా సూపర్ సింగర్లో పాడారు, పాడిత తీగలో పాడారు, సత్యభామ స్వాతి అని. మా ఇంట్లో పెద్ద కూతురులాగా చూసుకుంటారు అనమాట. ఈ ఇండస్ట్రీకి వచ్చాకే పరిచయం అయింది. ఓకే, తను ఆ టైంలో ప్రోగ్రామ్కి మస్కట్ వెళ్ళారు అక్క. అక్కడ నుంచి కాల్ చేసి నాకు అక్క చెప్పిన మాటలు ఇంకా మైండ్లోనే ఉన్నాయి. దాని తర్వాత శ్రీనిధి అక్క నాకు కాల్ చేసి పాట వినగానే, చాలా బాగుంది నాన్న, చాలా బాగా పాడావు సాంగ్, యూ డిజర్వ్ ఇట్, నీకు ఇంకా ఇంకా మంచి అవకాశాలు రావాలని అక్క చాలా హ్యాపీనెస్తో చెప్పారు నాకు. నాకు అక్క చెప్పిన దాంట్లో అనిపించింది చాలా ఫీల్ అవుతున్నారు అక్క. అంటే ఒక స్టూడెంట్, నా స్టూడెంట్ ఒక పాట పాడారు అనే ఒక ఉద్దేశంతో, ఒక గురువు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, ఆ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు వినిపించాయి. దానికి మించి నాకు ఇంకేం కావాలండి? ఒక గురువు మనల్ని మెచ్చుకోవడం కంటే. గంట క్రితం పరిచయం నాకే మీరు పాడుతుంటే అంత బాగా అనిపించి నేనే మీకు చెప్పాను, డెఫినెట్గా మీతో పాటు ట్రావెల్ అవుతూ మిమ్మల్ని టీచ్ చేస్తూ, మిమ్మల్ని మధ్య మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తూ, మీరు ఎదగాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మంచి, అంటే మీకంటే కూడా అది వాళ్ళకి పెద్ద అప్రిషియేషన్. మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు, మా పర్సన్ అని చెప్పేసి. అండ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నాగార్జున గారు కానివ్వండి, లేకపోతే కీరవాణి గారు కానివ్వండి, ఇలా ఎవరైనా ఆ మూవీకి సంబంధించిన ఆర్టిస్టులు ఎవరైనా మీకు ఏమన్నా? అందరూ అంటే నాగార్జున గారు చెప్పలేదు కానీ, డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్ గారు కానీ, అంటే నాగార్జున గారు పరోక్షంగా ఈ పాట నాకు ఇష్టమని ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకే, నేమ్ అయితే మెన్షన్ చేయలేదు కానీ, బట్ చాలా ఆ మూవీ టీం అందరికి కూడా ఇంకా ఇంకా సాంగ్ అంటే చాలా ఇష్టం. అవును, అంటే నేను చెప్పాను కదా, మూవీలో అన్ని సాంగ్స్ ఒక ఎత్తు అయితే డెఫినెట్గా ఈ సాంగ్ మాత్రం మంచి సాంగ్. సో బిగినింగ్లో ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళతో ఏదో చెప్పి ఇక్కడికి వచ్చేసారు, లైక్ అంటే ఇక్కడ అమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారు, డెఫినెట్గా మంచి మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటారు, కానీ మీరు పడిన స్ట్రగుల్స్ ఇంటి దాకా వెళ్ళేవా? నేను ఎప్పుడు ఇలా స్ట్రగుల్ అవుతున్నానని చెప్పలేదండి. నేను నాలోనే ఉంచుకునేవాడిని. మంత్కి ఇంత ఖర్చు అవుతుంది, సో ఇన్ని ఈవెంట్స్ చేస్తున్నాము, ఇంత రికార్డింగ్స్ ఇవి వస్తున్నాయి అనే ఒక లెక్కే, కానీ ఏదో ఒక సినిమాలో పాడాలి అనే ఒక ఆశని ఎవరికి చెప్పుకోలేదు నేను. నేను ఇలా సినిమాలో పాడతాను అని అడిగితే నీకు అంత సీన్ ఉందా అని అనుకుంటారేమో అని ఒక భయం. అంటే నేను మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లేదు కదండి నాకు.
నేను జస్ట్ ఏదో పాట విని పాట అంటే ఇష్టంతో వచ్చిన వాడిని. సో ఇలాంటి మ్యూజిషియన్స్ ముందు నిలబడాలన్నా కూడా నాకు చాలా భయం అండి. ఒకప్పుడు వరకు అమ్మో ఏమన్నా తప్పులు వినబడతాయేమో, తప్పులు బాలు పాడుతున్నానేమో. గారు ముందే పాడింది మీకు బయటకు వచ్చాక భయం ఏంటి ఇంకా ఇంకా కదా. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ప్లస్ ఆయన క్రిటిక్ కూడా. ఎగ్జాక్ట్లీ అండి. సో ఏదున్నా కానీ మొహం మీద చెప్పేస్తారు. ఈవెన్ మనం ఇప్పుడు ప్రశంస ఇలాంటి వర్డ్స్ కూడా ఆయన పట్టుకుంటారు, ప్రతి చిన్న వర్డ్ని. అలాంటి ఆయన ముందే పాడి బయటకు సెమీఫైనల్స్ దాకా వెళ్ళింది మీరు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మీకు భయం ఏముంది? నిజమే, మీరు అన్నది కూడా మంచి పాయింట్. అక్కడ నేను నేర్చుకున్నాను. బాలుగారు ఏంటంటే చిన్నపిల్లలకి నేర్చుకోరా అని చెప్పించే రకంలో మమ్మల్ని ట్రీట్ చేస్తారు. బయటకు వచ్చేలా అలా ఉండదండి సిచ్యువేషన్. ఓకే, బయట ఆ క్రిటిసిజం తట్టుకోవాలంటే కొంచెం మెంటల్గా కూడా బాగుండాలి. ఓకే. ఈ సాంగ్ ఇప్పుడంటే మూవీలో చేశారు, ఇంతకుముందు లైక్ అంటే బ్యాక్గ్రౌండ్లోనే వర్క్ చేశారు కదా. ఆ టైంలో ఎప్పుడైనా లైక్ అంటే ఏమైనా ఇబ్బందులు పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్నవి అండి, అంత ఇబ్బందులు అయితే ఏం లేదు. అందరూ నన్ను ఒక తమ్ముడు అన్నలాగనో. కానీ మీరు కొన్ని ఓపెన్ అవ్వకపోయినా ఇండస్ట్రీలో మీరు పడే స్ట్రగుల్స్ అయితే మీరు ఫేస్ చేశారు. బయట ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుస్తుంది. అది ఎవరికి చెప్పుకోను నేను. అందరూ బాగా పాడేవాళ్ళు చుట్టూ మంది ఉన్నప్పుడు, నేను వాళ్ళలో ఉన్నప్పుడు, వాళ్ళు నాకంటే ఎక్కువ వర్త్ అయినప్పుడు, నేను ఏదైనా చేసిన తప్పుల వల్ల కొంచెం గిల్ట్ అయినప్పుడు, అలాంటప్పుడు నాకు నేనే బాధపడడం ఉంటుంది. కానీ ఎవరు ఒక మాట నన్ను అనడం అయితే ఇప్పటి వరకు ఎవరు లేదండి. సపోర్ట్ చేస్తూనే వచ్చారు చాలామంది. అరే మనవాడు అన్నట్టుగానే నన్ను ట్రీట్ చేశారు. సో సింగర్స్కి ఆ యూనిటీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా. మా సింగర్స్ అందరూ కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ కదా. సింగర్స్ అందరూనా? ఆబ్వియస్లీ అండి. మ్యాక్సిమం ఒక పాట పాడుతున్నారు అంటే వాళ్ళు కంపల్సరీ ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోగలిగే హార్ట్ ఉండాలి, లేదంటే పాట బయటికి రాదండి. అంటే జనరల్గా మీరు పాడే పాటలు మా హార్ట్కి ఎలా దగ్గరగా వెళ్తాయో మీరు కూడా మనుషుల హార్ట్స్కి దగ్గరగా వెళ్ళాలి అని చెప్పేసి ఆ వేలోనే మీరు ఉంటారా? వాళ్ళ కోసం మారడం అని కాదు, ఒక పాట లిరిక్స్ విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని, ఆ ట్యూన్ విన్నప్పుడు దాన్ని ఓన్ చేసుకునే అంత సాఫ్ట్ హార్టెడ్ వాళ్ళకి మాత్రమే అది వెళ్తుంది అన్న ఉద్దేశం. ఓకే. అండ్ సింగర్ సంగతి పక్కన పెడితే కోర్స్ మీరు గ్రేట్ సింగర్, అది మేము ఒప్పేసుకుంటున్నాం. కానీ యాజ్ ఏ లిరిసిస్ట్గా మీరు ఇంతవరకు ఏమన్నా అసలు సాంగ్స్ రాయడం జరిగిందా? మూవీస్కి ఏం రాలేదండి. నా సాంగ్స్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలంటే నేను, స్వాతి అక్క, మా అక్క అని చెప్పా కదా, మేము ఇద్దరం కలిసి రాయడము, మా ఓన్ ఆల్బమ్స్ మేము చేసుకోవడము. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక 5 అప్కమింగ్లో ఉన్నాయండి. 5 సాంగ్స్ రాబోతున్నాయి తొందరలో. సో ఆ 5 సాంగ్స్ మేమే రాసుకున్నాం. సో ఫ్యూచర్లో మమన్ గారిని మేము లిరిసిస్ట్గా కూడా చూడొచ్చా? అన్నీ అనుకూలిస్తే చూడొచ్చు. ఎందుకంటే చాలామంది మ్యారేజ్లు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టాక లిరిసిస్టులుగా వచ్చి, చాలామంది లిరిసిస్టులు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, ఎంతోమంది ఏదో ఒక జాబ్ చేసి కొంతకాలానికి ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్తో ఇక్కడికి వచ్చిన వాళ్ళే. కాకపోతే యు ఆర్ టూ యంగ్. సో మీరు ఇప్పుడే వచ్చేసారు కదా, చాలా ఫ్యూచర్ ఉంది మీకు. ఏంటి అంత డౌట్ పడుతున్నారు కాదా? అయ్యో ఆబ్వియస్లీ. అయితే సో ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి ఫ్యూచర్లో ఏమైనా రైటింగ్ కానివ్వండి, పాటలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రైటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో లేదో తెలియదు, కానీ పాటలు అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అంటే నేనే యాక్ట్ చేసే సాంగ్స్, నా సాంగ్స్ నేనే యాక్ట్ చేస్తాను ఇప్పుడు వరకు. యాక్టింగ్ కూడా అంటే నా సాంగ్స్లో నేనే హీరో ఫీచర్స్ ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి. నా ఫస్ట్ సాంగ్ నేను 2017లోనే చేశానండి. ఏమీ తెలియదు అసలు, కెమెరాని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియదు. ఓకే. నేను అక్క మాకు బెంగళూరులో ఫ్రెండ్స్ ఉంటే అక్కడ చేసేద్దాము షూటింగ్, ఏదో ఒకటి చేసేద్దాం, ఈ పాట రికార్డ్ చేద్దాము, షూట్ చేసేద్దాం, తెలియదు కానీ వెళ్ళిపోయాము అంతే. పాట రికార్డ్ చేసుకున్నాము ఇక్కడ, మేమే రాసుకొని మేమే ట్యూన్ చేసుకొని వెళ్ళిపోయాము. అక్కడ ఫ్రెండ్స్ సహాయంతో ఒక పాట అయితే చేసేసామండి, లవ్ బీట్ అనేసి. దాంతో నాకు ఫస్ట్ ఓకే కెమెరాలో ఇలా ఉంటాం ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి, తర్వాత కొన్ని సాంగ్స్ అన్నీ చేసుకుంటున్నాం. నా కవర్ సాంగ్స్ కానీ అన్నీ కూడా నేనే యాక్ట్ చేస్తాను. ఇంకొక వచ్చే 5 సాంగ్స్ కూడా బాగా దిగిపోతున్నాం. సో మీలో ఒక యాక్టర్ కూడా ఉన్నారనమాట. మీరు వచ్చిన తర్వాత నాకు ఈ విషయం యాక్టింగ్ అంటే ఇష్టము. అండ్ అంటే మేబీ యాక్టర్గా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరి? ఇప్పుడు నాకు ఒకటే భయం అండి, నీ మొహం చూసుకున్న అద్దంలో అని అంటారని. అనర్లేండి మిమ్మల్ని. ఆ భయం వల్ల నా సాంగ్స్ మాత్రమే నేను చేసుకుంటాను. ఎందుకంటే అది నేను పాడుకున్నాను కాబట్టి
ఆబ్వియస్లీ నేనే ఉంటాను, దానికి భయం అవసరం లేదని నిర్భయంగా చేస్తున్నా. బట్ బయట యాక్టింగ్స్ అవి అంటే దానికి ఫేస్ వాల్యూ ఉండాలి కదండి. భయపడకండి, అలా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఇవాళ రేపు ఎలా ఉందంటే, ఒకప్పుడు మీరు అన్నట్టు ఏమన్నా చూసేవాళ్ళేమో కానీ, బట్ ఇవాళ రేపు ఇండస్ట్రీలో ఎలా ఉందంటే, మీరు చూస్తే చిన్న చిన్న యూట్యూబర్స్గా వచ్చి లేకపోతే చిన్న 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 వెబ్ సిరీస్ చేసి ఇప్పుడు మంచి హీరోస్గా ఇండస్ట్రీలో చాలా మందిని చూస్తున్నాం. అలాంటప్పుడు అన్ని మల్టీ టాలెంటెడ్ మీరు అలా అనుకోవడానికి ఆస్కారం లేదు. డెఫినెట్గా మేబీ అంటే మీకు మరీ ఇన్ని అవార్డ్స్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. డెఫినెట్గా మీరు మంచి సింగర్ మాత్రం చాలా బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇన్ ఫ్యూచర్ మంచి యాక్టర్గా కూడా మేము మిమ్మల్ని చూడాలి. అండ్ అప్పుడు కూడా మీరు వచ్చి నాకు ఇలాగే ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఏదో మన ఇంటర్వ్యూ చూసి ఒక యాక్టింగ్ ఒక అవకాశం ఇద్దాంలే అనుకుని ఎవరైనా ఇస్తే మీ ద్వారా ఇచ్చినా మాకు హ్యాపీ అండి. అంటే నాకు మరి యాక్చువల్లీ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఎవరికైనా యాక్టింగ్, ఒక స్క్రీన్లో కనపడాలని. అంత స్క్రీన్లో 70mm స్క్రీన్లో మీ మాట వింటేనే, మీ పాట వింటేనే అంత పొంగిపోయారు కదా. సో మిమ్మల్ని మీరు చూసుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎవరికైనా ఒక్క చిన్న షార్ట్లో అయినా కనబడాలి అని చెప్పేసి ఏ మనిషికైనా ఉంటుంది. కాకపోతే అందరూ బయటపడరు, కొందరు బయటపడతారు అంతే. ఎగ్జాక్ట్లీ రైట్. సో అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంత మంచి సాంగ్ పాడిన తర్వాత మీకు మంచి మంచి అప్రిషియేషన్స్ వస్తున్న ఈ టైంలో అమ్మ వాళ్ళతో ఊళ్ళో, ఇప్పుడు మీరు ఉండేది ఒక ఊర్లో, సో అక్కడ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా మీ బాబు ఇంత బాగా సాంగ్ పాడాడు అని చెప్పి ఎవరైనా చెప్పడం జరిగిందా? ఎస్ అండి. మా నాన్న నాది రిలీజ్ అవగానే మేబీ ఆ సినిమా వాళ్ళైనా ప్రమోట్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ మా నాన్న మాత్రం ఊరంతా ప్రమోట్ చేసేసుకున్నారు. ఓకే. మొత్తం అందరికి పంపించేసి అందరికీ మా వాడు పాడాడు ఇది అని చెప్పేసి చాలా పొంగిపోయారండి. చాలామంది కూడా వచ్చి అప్రిసియేషన్ ఇచ్చారు. వాళ్ళైతే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్లో ఉన్నారు ఇప్పుడు. ఓకే. మరి అమ్మ అదే ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు కూడా. అమ్మ అయితే ఎక్కువ మాట్లాడరు, ఎక్స్ప్రెసివ్ కాదు, అంత ఎక్స్ప్రెసివ్ కాదు. మా నాన్న బాగా ఎక్స్ప్రెసివ్. ఎంతమంది మీరు బ్రదర్ సిస్టర్? నేను, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఓకే. అమ్మకి ఫేవరెట్ ఎవరు ఇద్దరిలో? నేనే. ఓకే. సో ఇప్పుడు మరి కొడుకు ఇంత ఇలా అంటే ఇంతమందిలో ఉండడం అనేది చిన్న విషయం కాదు కదా. ఏంటంటే ఒక సాంగ్ అయినా 2 సాంగ్స్ అయినా కానివ్వండి, ఆ ఫీల్ అనేది వేరు. నలుగురిలో రికగ్నైజేషన్ రావడం అనేది. సో ఈ టైంలో మంచి ప్రౌడిష్గా కూడా ఉంటుంది కదా. వాళ్ళు బ్లెస్ చేశారనమాట. నువ్వు ఇంకా బాగా పాడాలరా, ఇంకా మంచి సాంగ్స్ పాడాలరా, చాలా పాడాలరా అని ఇన్నోసెంట్గా అలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అంతే. బట్ ఇంతమందిని చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఓపెన్గా చెప్పాలి. నేను ఇంకా ఇది నిజం అనుకోవట్లేదండి, నిజంగా. మా కెమెరామెన్ వెళ్ళమని చెప్పనా? మీరు ఓపెన్గా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎస్. ఏంటి ఇదంతా జరుగుతుంది నిజమేనా అనిపించే స్టేజ్లోనే ఉన్నాను ఇంకా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నా వాయిస్ ఉంటుంది. ఒక మూవీలో నేను పాడతాను, ఆ సార్ దగ్గర నేను పాడతానని నేనైతే అసలు ఊహించలేదు. అది నిజమయ్యేసరికి నేను ఇంకా దాన్ని అసలు ఫీల్ అవ్వట్లేదు. బట్ హ్యాపీనెస్ మాత్రం బాగా ఎక్కువ ఉంది. బట్ 2024 మీకు బాగా కలిసి వచ్చింది అనుకోవాలా? ఎస్ అండి, చాలా చాలా కలిసి వచ్చింది. తొలి పండుగ, పెద్ద పండగకి సంక్రాంతికి మంచి హిట్ కొట్టారు మీరు అండ్ మీ పాటతో. అండ్ సాంగ్స్ పక్కన పెడదాం కాసేపు. మీరేదో మార్షల్ ఆర్ట్స్ ఇంకా యోగాలో కూడా మీకు ఏదో ప్రావీణ్యం ఉంది అని విన్నాము, నిజమేనా? అంటే మాకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రావీణ్యం అయితే ఉందండి. కరాటే అంటే తైక్వాండో మార్షల్ ఆర్ట్స్లో నేను బ్లాక్ బెల్ట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ డాన్ అయిపోయి ఇప్పుడు థర్డ్ డాన్కి అప్గ్రేడ్ అవుతాను. దాంతోపాటు యోగా సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని. సో మార్షల్ ఆర్ట్స్ ఏంటి, యోగా ఏంటి, మళ్ళీ సింగర్ ఏంటి, అసలు ఏంటి ఒకదానికొకటి? మార్షల్ ఆర్ట్స్ మాత్రం నేను నా సెల్ఫ్ డిసిప్లిన్ కోసం నేర్చుకున్నానండి. ఒక పద్ధతి ఉండడానికి, ఒక మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి నాకు మార్షల్ ఆర్ట్స్ చాలా యూజ్ అయింది. తొందరపాటు ఉండదు, చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని కూల్గా డీల్ చేయడం, కోపం రాకపోవడం, ఇవన్నీ కూడా నాకు మార్షల్ ఆర్ట్స్ ద్వారానే. చాలా స్ట్రిక్ట్గా ఉండాలి కదా మార్షల్ ఆర్ట్స్ అంటే. లైక్ మీ ఫుడ్ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. కానీ
ఇది మీరు ఎంజాయ్ చేసే టైం ఇది. బట్ మీకు ఎక్కడ కూడా లైక్ అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానివ్వండి ఏమీ ఉండదా ఆ ఫీలింగ్ లైక్ వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్తో కొంతసేపు అంటే మీకేయో ఉంటాయి కదా వీకెండ్ పార్టీలు అలాంటి టైంలో? ఏం లేదు, క్లాసెస్ మార్షల్ ఆర్ట్స్ ఒక వే అండ్ సింగింగ్ ఒక వేనే. పొద్దున 4:30కి లేస్తాం, ప్రాక్టీస్ చేసుకుంటాను, క్లాసెస్ చెప్తాను, యోగా క్లాసెస్ కూడా చెప్తారా? క్లాసెస్ చెప్తానండి. అంటే క్లాసెస్ అంటే ఏదో ఫీజు తీసేసుకొని ఏదో ఒక ప్రొఫెషన్ లాగా చెప్పడం కాదండి. నేను ప్రాక్టీస్లో ఉండడం కోసం కొంతమంది ఏదో వాళ్ళు ఇవ్వలేకపోయినా సరే నాకు ఏం పర్లేదు నేర్చుకో అన్నట్టుగా నేను హెల్ప్ చేసే వాళ్ళకి చేస్తూ ఉంటాను. సో ఎవరు వచ్చినా జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. మెడల్స్ లాంటివి? నేను స్టేట్ లెవెల్లో 5 మెడల్స్ అండి, 5 గోల్డ్ మెడల్స్. అసలు చెప్పరేంటండి, ఏదైనా అడిగితేనే చెప్తారా ఏంటి మీరు? స్టేట్ లెవెల్లో 5 గోల్డ్ మెడల్సా? నేషనల్ లెవెల్లో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. వావ్, నేషనల్స్ దాకా వెళ్ళారా? నేషనల్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది. నేషనల్స్లో అంటే ఫైటింగ్లో కాదు, కిక్స్ ఒక 1 మినిట్లో ఎన్ని కిక్స్ కొడతాము అనే కౌంట్ మీద కరోనా టైంలో ఆన్లైన్లో ఒక కాంపిటీషన్ జరిగితే మన ఇండియా వైడ్. సో దాంట్లో మనం ఒక వీడియోని చేసి మా మాస్టర్కి పంపిస్తే, మా మాస్టర్ గారి పేరు చెప్పాలండి, ఈ డెఫినెట్గా చెప్పండి. నర్సిరెడ్డి గారు అనేసి మా మాస్టరు. అస్సలు నన్ను ఒక వేలో తీర్చిదిద్దిన ఒక మాస్టర్ ఆయన. స్పెషల్ కేర్ తీసుకునేవాళ్ళు. ఒక పార్క్కి నాకు చాలా దూరం నా హాస్టల్కి, అక్కడికి రన్ చేస్తూ వెళ్ళేసి పొద్దున్నే రన్నింగ్ చేస్తూ వెళ్ళి అక్కడ ఒక పార్క్కి నా కోసం వచ్చేవాళ్ళు ఆయన. వేరే క్లాసెస్ అన్నీ పెట్టుకొని ఉన్నా కూడా ఒక టైం నేను అనుకుంటే ఆ టైంకి వచ్చేవాళ్ళు. నా కోసం ఒక్కరినే నాకు ఒక్కడికే ట్రైనింగ్ ఇచ్చి బ్లాక్ బెల్ట్ వరకు నన్ను సపోర్ట్ చేసి, ఫైటర్స్ వేరే వాళ్ళతో చేయడానికి వీలు లేనప్పుడు ఆయనే నాతో ఫైట్ చేసేవాళ్ళు అనమాట. మేమిద్దరమే అలా ప్రాక్టీస్ చేసి, అంటే ఒక మాస్టర్తోనే ఫైట్ ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అప్పుడు అన్నారు ఒక మాట ఆయన. నేను చాలామందిని ట్రైన్ చేశాను, చాలామందిని చూశాను మమ్మల్ని, బట్ నీ అంత డెడికేటెడ్గా ఇంత హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్న వాళ్ళని అయితే చాలా తక్కువ మందిని, అందులో నువ్వు ఉన్నావు, నువ్వు చాలా డెవలప్ అవుతావు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అప్పుడు నన్ను బ్లెస్ చేశారు ఆయన. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉండాలి, ఎందుకంటే ఒక బ్లాక్ బెల్ట్ హోల్డర్ అనేది అక్కడ దాకా రావడం అనేది చాలా కష్టం అండి. ఫస్ట్ ఇనిషియల్ బెల్ట్స్లోనే భయపడి వెళ్ళిపోతారు. ఎస్, బ్లాక్ బెల్ట్ అంటే చిన్న విషయం అది. బ్లాక్ బెల్ట్ తర్వాత నేను సెకండ్ డాన్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ డాన్. స్టడీస్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు, బీటెక్ కంప్లీట్ చేశారు, ఇటు సింగింగ్లో పాడుతా తీయగా దగ్గర నుంచి సినిమాల దాకా వెళ్ళారు, అండ్ మధ్యలో చూస్తే మార్షల్ ఆర్ట్స్, ఇంకా యోగా, బ్రెయిన్లో స్టఫ్ చాలా ఉన్నట్టుంది కదా. అన్నీ అలా సపోర్ట్ చేసేయండి సిచ్యువేషన్స్. అంటే చేయకపోయినా నేను బలంగా నిలబడి వాటన్నిటిని సాధించాను అని అనుకోవచ్చు. కానీ అదంతా మీకు అంటే మీకున్న ఆలోచన. మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా మాత్రం నేను అనుకున్న ఆలోచనే. ఆ యోగా విషయానికి వస్తే, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా నాకు కరోనా టైంలో ఫుడ్ పెట్టే అనుకోవచ్చు. అక్కడ మాకు షోస్ లేవు, సింగింగ్ పరంగా ఇక్కడ ఏది లేదు, సినిమాలు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో నేను ఆన్లైన్లో కొంతమంది యూఎస్ వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి నేను ఇలా మార్షల్ ఆర్ట్స్ చెప్తాను, యోగా చెప్తాను అని చెప్పేసి ఆ టైంలో ఎర్న్ చేయడం జరిగింది. సో మీరు ఏదైనా చేసి బ్రతకగలరు అయితే, ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ అని నేను ఇందాక ఏదో నార్మల్గా అన్నాను, కానీ యు ఆర్ రియల్లీ మల్టీ టాలెంటెడ్. యోగా, మార్షల్ ఆర్ట్స్, సింగింగ్, అండ్ మీరే ఓన్గా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు, లిరిక్స్ చేస్తున్నారు, అండ్ ఈవెంట్స్ చేస్తున్నారు. ఓకే, మిమ్మల్ని ఇన్ ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే అమ్మాయిని మీరు ఎలా అయినా చూసుకోగలరు. అదైతే 100% ట్రూ. ఇబ్బంది ఏం లేదండి. ఇబ్బంది ఏం లేదు. ఓకే, బట్ ఇప్పుడే వద్దు, కొంచెం సెటిల్ అవ్వండి. ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. రైట్. అండ్ ఇంకా నెక్స్ట్ అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని మంచి సాంగ్స్ని కంపోజ్ చేసుకున్నాం, మంచి లిరిక్స్తో. సో వాటిని కొంచెం పెద్ద లెవెల్లో షూట్ చేద్దాము, కొంచెం బాగా ఇలా చేద్దాం అనే వేలో ఉన్నాను. నెక్స్ట్ ఆ సాంగ్స్ మీదే వర్క్ చేయాలండి. అండ్ మూవీ సాంగ్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎప్పుడు వస్తాయి అవి మనకి, చివరికి మూవీ రిలీజ్ అయ్యే వరకు కూడా మన సాంగ్ ఉంటుందా లేదా అనేది అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంతే పాడాలి. మాకేంటంటే ఒక సాంగ్ వస్తే చాలు అనుకునే రకం మా సింగర్స్ అందరం. సో అది ఉంటుందా పోతుందా అనేది ఇంకా వాళ్ళ దయ. ఎస్. అండ్ మీ ఫేవరెట్ సింగర్ ఎవరు అసలు? బాలుగారి తర్వాతనా? బాలుగారితో పాట. బాలుగారు కాకుండా
బాలు గారు అనేవాళ్ళు ప్రతి సింగర్కి దేవుడు. సో ఆయన గురించి ఎలా అడుగుతాం మేము? మన తెలుగు ఇండస్ట్రీలో అయితే మాత్రం శ్రీకృష్ణ అన్న, మా శ్రీనిధక్ ఆబ్వియస్లీ మా గురువు గారు కాబట్టి నేను చచ్చిపోతా ఆవిడ పాటలు అంటే. అంటే అన్నమాచార్య కీర్తనలో ఇలాంటి శాస్త్రీయ సంగీతంలో చూసుకుంటే అక్క ఒక ఒక ఎవరెస్ట్ అనుకోవచ్చు. అంత మంచి సింగర్. అండ్ ప్లేబ్యాక్లో కూడా తను మన రీసెంట్గా కీరవాణి గారి మ్యూజిక్లోనే చంద్రముఖిలో సాంగ్స్ పాడారు, చంద్రముఖి 2లో. సో అక్క 2 times సూపర్ సింగర్ విన్నరు. సో వీళ్ళిద్దరూ చాలామంది ఉన్నారండి సింగర్స్. సో ఆబ్వియస్లీ శ్రీకృష్ణ అన్న ఎందుకు ఇష్టం అంటే కొంచెం బాలుగారికి దగ్గరగా అనిపిస్తారా, పాడినట్టుగా అనిపిస్తారు. అండ్ పదాల ఉచ్చారణ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా ఉంటుంది. పాడేది చాలా కూల్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్న ఎప్పుడు కోప్పడంగా నేను చూడలేదు ఎప్పుడు. మేబీ సింగర్స్కి అదే పెద్ద ఇదనుకుంటండి. ఎందుకంటే ప్రతి సింగర్ని, అంటే నేను చాలామందితో మాట్లాడుతుంటాను కదా, ఏదైనా కాల్ చేసినా కానీ 2-3 సార్లు చేసినా అని చెప్పి వాళ్ళ మాట కూడా పాటలానే ఉంటుంది. అలాగేనండి చేద్దాం, ఒక మంచి డేట్ అనుకుని ఆ రోజు చేద్దాం, ఇంతే కూల్గా మాట్లాడతారు. మేబీ సింగర్స్కి అది మరి ఫస్ట్ నుంచి ఉంటుందో, అలా ఉన్న వాళ్ళే సింగర్స్ అవుతారో, లేకపోతే అయ్యాక అలవాటు చేసుకుంటారో తెలియదు కానీ. అదే ఇందాక చెప్పినట్టు సాఫ్ట్ హార్టెడ్. అగ్రీడ్ అండి, అగ్రీడ్. సాఫ్ట్ హార్టెడ్ పీపుల్. ఎస్. అండ్ మీరు అన్నట్లుగా మీ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అందరికీ ఫేవరెటే. శ్రీనిధి గారిని చూసినట్లయితే షీఈ్ వండర్ఫుల్ సింగర్. మీరు అడిగారు కాబట్టి నేను ఒక్కరి పేరే చెప్పాను, బట్ చాలా మంది ఉన్నారు నా ఫేవరెట్ సింగర్స్. అందరి పేర్లు ఇప్పుడు చెప్పలేం కాబట్టి వాళ్ళలో ఉన్న వాళ్ళల్లో ఫేవరెట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాట కోసం ప్రాణం పెట్టేవాళ్ళే అండి. ఒక అవకాశం వస్తే చాలు దాన్ని నిరూపించుకుందాం అనుకునే ప్రతి ఒక్క మా లాంటి సింగర్స్ అందరూ ఎవరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పడానికి లేదు. అందరూ బాగా పాడతారు. మనకి ఫేవరెట్ అని చెప్పడానికి అన్న అని చెప్పొచ్చు. ఎందుకంటే మా అందరినీ గైడ్ చేసే ప్లేస్లో అన్న ఉన్నారు. మాకందరికీ ఓకే అన్నను చూసి నేర్చుకోవాలి అనే ప్లేస్లో అన్న ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. ఎనీవేస్ చాలా బాగుందండి మీ మాట, మీ పాట, మీరు నడుస్తున్న బాట. అమ్మా మీరు కవిత రాస్తున్నారు మళ్ళీ. మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ మమన్. ఎందుకంటే మీలో మల్టీ టాలెంట్స్ నిజంగానే ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మీరు మంచి సింగర్గా, అంతా బాగుంటే మంచి యాక్టర్గా మళ్ళీ మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.